రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుంది అని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రానున్న పుష్కరాలకు సంబంధించి 2 పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. 2027లో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల ఏర్పాటు, ఘాట్లకు వచ్చే ప్రాంతాల రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ, ఎస్ఈ పాండురంగారావు, సిపి కోటయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినోద్, మేనేజర్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. సో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ అదేవిధంగా వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఆల్మోస్ట్ 70% వరకు వచ్చింది. 70% కరెంట్ కలెక్షన్ కాకుండా ఏరియాస్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. సో ఏరియా కలెక్షన్ కూడా దాదాపు ఒక 25% ఏరియా కలెక్షన్ కూడా ఇప్పటిదాకా వచ్చింది. టోటల్ మనకి అక్షరాల్లో ఒక 58 కోట్లు మనకు ఇప్పటిదాకా రెవెన్యూ కలెక్షన్ అయింది. ఓన్లీ రెవెన్యూ కాకుండా దాంట్లో వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, అదేవిధంగా కొత్త అసెస్మెంట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము, కొత్త స్కీమ్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో రెవెన్యూ సెక్షన్ లో కానీ వేరే సెక్షన్ లో కానీ స్కీమ్స్ కూడా మనం పెడుతున్నాము. దాంట్లో షాప్స్ కానీ, మార్కెట్స్ కానీ, పార్క్స్ కానీ అన్నింటిలో నుంచి కూడా వచ్చిన ఇన్కమ్, కమ్యూనిటీ హాల్స్ కానీ అన్నింటిలో నుంచి వచ్చిన ఇన్కమ్స్ కూడా మేము చాలా ఇంటెన్సివ్ గా తీసుకుంటున్నాము. దాంట్లో ఒక ట్యాక్స్ రికవరీ యూనిట్, ఒక స్పెషల్ యూనిట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ ట్యాక్స్ రికవరీ యూనిట్ ద్వారా అన్ని కోర్టు కేసెస్, అన్ని ఏరియర్ కేసెస్, అదేవిధంగా వెకెన్సీ అటాచ్మెంట్స్, ప్రాపర్టీ అటాచ్మెంట్, కే నోటీస్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అన్ని కూడా ఇంటెన్సివ్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా ఇంటెన్సివ్ గా రెవెన్యూ యాక్టివిటీస్ కూడా మొదలుపెడుతున్నాము. అది కాకుండా మనకి ఇంజనీరింగ్ తరఫున కూడా లాస్ట్ ఇయర్ వరకు దాదాపు అంటే చాలా వర్క్ శాంక్షన్ అయినాయి, చాలా వర్క్ స్టార్ట్ అయినాయి, కొన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు పుష్కరం దృష్టిలో పెట్టుకొని మనకి ఇంజనీరింగ్ తరఫున బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేయడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం, ఆ 2 కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అవర్ టార్గెట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అరౌండ్ 65 to 70 crore for this year.